ఎలిమినేషన్ ఇస్ కరెక్ట్. అండ్ కొండ్ర అరుణ్ అన్ఫేర్ ఎలిమినేషన్ స్క్రిప్టెడ్ అని చెప్పి ఒకటి. తర్వాత మధుప్రసాద్ రియల్లీ స్ట్రాంగ్ పర్సన్ రీతు, బట్ ఇన్ బీబీ హోమ్ అందరూ పవన్ స్ట్రాంగ్ అని హౌస్ మొత్తం భయపడుతోంది. అలాగే గేమ్స్ నుంచి అవాయిడ్ చేస్తున్నారు. అలా ఆల్సో టూ బ్యాడ్ స్ట్రాటజీ ఇన్ బీబీ. తర్వాత ప్రియాంక తనుకి ఎందుకు ఓటింగ్ రాలేదు, సెకండ్లో ఉంది కదా మరి అందుకు ఎలిమినేట్ చేయాలి ఓటింగ్, ఆమె తగ్గలేదు. ట్రయాంగిల్ కూడా నిన్న నాగ్ సార్ క్లారిఫై చేశారు, తనది ఏం రాంగ్ లేదు అని ఒక కామెంట్. తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి ప్రభాకర్, టీఆర్పీ కోసం రీతుని బయటికి పంపారా మాకు అర్థం కాలేదు అండి అని ప్రియాంక. సో దీపా శ్రీ పిన్ను అసలు సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడని ఒక కామెంట్. సో కొన్ని పబ్లిక్ కాల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయం తెలియజేయచ్చు. సో డైరెక్ట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ చూడండి 04069316611 అండ్ 6622. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. కామెంట్ చేస్తున్న అరుణ్ కానివ్వండి, సీతు, ధ్రువన్, ప్రియాంక, ప్రభాకర్ అంతా కూడా మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఫోన్లో చెప్పొచ్చు. సో ఎవరైనా కాలర్ ఉన్నారా? రైట్, కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, కాలర్స్ తీసుకుంటాను నేను. సో ప్రజెంట్ రీతు ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మనకున్న సోర్సెస్ ప్రకారంగా గూగుల్లో మీరు చూస్తున్నట్టుగానే మేము సోషల్ మీడియా చూసిందే. బట్ బిగ్ బాస్ దగ్గర వచ్చే రిజల్ట్ అక్యురేట్గా ఉంటుంది. ఆయన చెప్పే రిజల్ట్సే ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. మా ప్రతిదీ అనింద్ర చెప్తున్నట్టుగా ఈ వెబ్సైట్స్ కూడా మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ టు, సోషల్ మీడియాలో ఎవరు పిఆర్ టీం వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ పిఆర్ టీమ్సే రెగ్యులేట్ చేస్తూ ఈ వెబ్సైట్స్ని రన్ చేస్తున్నాయేమో. ఆ రన్ చేసే క్రమంలోనే ఎవరి కంటెస్టెంట్ విన్ కావాలని వాళ్ళంతటా వాళ్ళే ఈ ఓటింగ్ని తప్పుగా చూపిస్తున్నారేమో. దెర్ ఇస్ అ ఛాన్స్ టు, అది కూడా ఒక అవకాశం ఉంది. సుమన్ శెట్టి గురించి మాట్లాడుతున్న చాలామంది కూడా, సుమన్ శెట్టి రీసెంట్గా ఏదో తనుజాతో గేమ్ ఆడుతున్న టైంలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్ ప్లేయర్గా, తనుజ ఇంటలెక్చువల్గా కొంత ఆలోచించి సుమన్ శెట్టి అయితే నేను గెలవగలుగుతాను, నేను ఫైనల్ కంటెస్టెంట్లో టాప్ ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్గా వెళ్ళొచ్చు అనే ఒక అవకాశం కోసం ప్రయత్నం చేసింది. బట్ తనుజాతో పోటీపడి సుమన్ శెట్టి చాలా బెటర్గా పర్ఫామ్ చేశాడు, తను గెలిచాడు. సో కాబట్టి ఆయనకి ఛాన్స్ ఉంది అనేది చాలామంది ఇంకా తనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో నాగభూషణం గారు ఫ్రమ్ హైదరాబాద్. నాగభూషణం గారు, కాల్ చేశాను. యాక్చువల్గా యాజ్ పర్ గేమ్ బీబీ షో వాళ్ళు కరెక్ట్ ఎలిమినేషన్ అండి. చాలా మందికి బీబీ షో చూసే వాళ్ళకి అర్థమవుతుంది గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు, ఎవరు కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ కి, ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు అని తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు చాలా మంది ఇక్కడ డిస్కషన్ కానీ కామెంట్స్ కానీ, బట్ అది కరెక్ట్ కాదు. అక్కడ గేమ్ పరంగా అండ్ బిహేవియర్ పరంగానే చూసి బిగ్ బాస్ ఆడియన్స్ ఓటేస్తుంటారు. రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసే వాళ్ళు మాత్రమే జడ్జ్ చేస్తారు ఎవరు ఎట్లా ఆడుతున్నారు అని చెప్పి, దాన్ని బట్టే ఓటింగ్ అనేది ఉంటుంది. అంతేకాని వాళ్ళ దగ్గర బయట ఉన్న ఫేమ్ కానీ మీరు చెప్పినట్టు ఏదైతే కొన్ని పోల్స్ చూపిస్తున్నాయో అది కరెక్ట్ కాదు. కొన్ని పోల్స్ రాంగ్ ఉన్నాయి, కానీ కాకపోతే సుమన్ శెట్టి అండ్ రీతు, సంజన వీళ్ళు మాత్రమే బిలోలో ఉన్నారు. వీళ్ళల్లో వెళ్ళిపోతారని చాలా రోజుల నుంచి బజ్ నడుస్తుంది. ఏమీ అది షాకింగ్ ఎలిమినేషన్ కాదు, నార్మల్ కాదు. రీతు ఇంతకు ముందే వెళ్ళిపోవాలి, బట్ కాకపోతే అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చాలా మంది కంపారిజన్ లో సంజన అండ్ సుమన్ శెట్టి, రీతు ముగ్గురిని కంపేర్ చేస్తున్నారు. ఈ ముగ్గురులో మీరు రెగ్యులర్ బిగ్ బాస్ ఫాలో అవుతానే ఇంతలా మాట్లాడుతున్నారు మీరు. సో మీకేమనిపిస్తుంది పబ్లిక్ తో కనెక్ట్ అయ్యేటువంటి పర్సన్ ఎవరు ఈ ముగ్గురులో మీకు బెటర్ గా పర్ఫార్మ్ కనెక్ట్ అయింది? పబ్లిక్ తో కనెక్ట్ అయింది సంజన, కనెక్ట్ అయింది పబ్లిక్ తో. వాట్ ఎవర్ అండి, అక్కడ షోలో ఏదైతే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది ఉంటుందో దాన్ని రైట్ చేసే వాళ్ళే కనెక్ట్ అవుతారు. సుమన్ శెట్టి మీరు బయట ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, కానీ షోలో ఏం లేదండి. అసలు లాజిక్స్ అనేవి ఉండవు ఆయన దగ్గర. లాజిక్స్ తో డీల్ చేయడు. మనకి బయట కమెడియన్ గా తెలుసు, కానీ బిగ్ బాస్ షోలో ఆయన కరెక్ట్ గా లేడు, ఫిట్ గా లేడు. ఇన్ని రోజులు ఏదో ఫ్యాన్స్ ఓట్ వేయటమే కానీ బిగ్ బాస్ షోలో లాజిక్స్ పెట్టి డిస్కషన్ చేయటం కానీ నామినేషన్ చేయటం కానీ సుమన్ శెట్టి చేయట్లేదు. అందుకని అతనికి ఓటింగ్ లేదు. బిగ్ బాస్ షోలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందన్న దాన్ని బట్టి కూడా ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు రీతు ఎలిమినేషన్ అంటున్నారు కదా, అదైతే యాజ్ పర్ మేము బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి రీతు ఎలిమినేషన్ కరెక్టే. ఓటింగ్ లేదు మనకి, మనం అనుకున్నంత ఓటింగ్ నడవట్లేదు అక్కడ. టాప్ 2-3 కంటెస్టెంట్లకి ఎక్కువ ఓటింగ్ వెళ్ళిపోతుంది. మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో 10-15% అదే వీళ్ళు పంచుకుంటున్నారు. సో రీతు ఎలిమినేషన్ అయితే కరెక్ట్ గానే జరిగింది. బట్ కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే సుమన్ వెళ్ళిపోతారు అనుకున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ లేదు, అసలు హిల్ ఉంది అందులో. మీరు అబ్జర్వ్ చేసి మీకు అందులో కనబడుతుంది షోలో. అది నా పాయింట్. రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్ గారు. రైట్, ప్రభాకర్ ఉన్నారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి. ప్రభాకర్ గారు మాట్లాడండి.
హలో ప్రభాకర్ గారు మాట్లాడండి. సార్, ఇది రీతు చౌదరి అన్ఫేర్ ఎలిమినేషన్ అండి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ వాళ్ళు పక్కా ప్లానింగ్ తోటి ఇది నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడున్న లేడీ విన్నర్ చేయాలని వాళ్ళ ప్లానింగ్ లో మెయిన్ గా ఇప్పుడు ఏంది, ఇప్పుడు లేడీ విన్నర్ కు తనిజ కంటే రీతు చౌదరి చాలా గేమ్ కానీ ఎఫెక్ట్ కానీ చాలా 24/7 నేను చూస్తూనే ఉంటానండి. తను ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటది. ఈ టైంలో మేము షాకింగ్ అండి. ఇది మొత్తం టోటల్ గా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అండి ఇది. బట్ ప్రభాకర్ గారు, యాజ్ ఆఫ్ నౌ అంటే నాకు పెద్దగా దీని గురించి ఐడియా లేదు, బట్ చాలా మంది చెప్తున్న విషయం ప్రకారంగా లాస్ట్ సీజన్, ఈ సీజన్ లో కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాం. బట్ ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్ లో ఒక లవ్ ట్రాక్ ఉంది. ఐ రైట్? ఎస్ సార్. సో లవ్ ట్రాక్ లో ఉన్నవారు ఎవరు కూడా నాకు తెలిసి అమ్మాయిలు అయితే టాప్ 5కి వచ్చిన వారు లేరు. ఒకవేళ వచ్చినా కూడా టైటిల్ విన్నర్ వరకు అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. అవును సార్. సో లవ్ ట్రాక్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ సీజన్ లో మేబీ విష్ణుప్రియ కూడా ఎంటర్టైన్ చేసేంత వరకు ఎంటర్టైన్ చేశాడు. దాన్ని భరించేంత వరకు భరించారు. చెప్పండి. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికల్లా ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అక్కడ పబ్లిక్ లో యాక్సెప్టెన్స్ తగ్గింది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు రీతుకు సంబంధించి అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ లాస్ట్ ఇదే హీట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చేసరికల్లా విష్ణుప్రియని పృథ్వీని ఇద్దరిని బయట పెట్టేశారు. ట్రాక్ పెట్టడానికి వాళ్ళకి ఫేమ్ రావడం కోసం వాళ్ళు కొన్ని రోజుల పాటుగా లైమ్ లైట్ ఉండడానికి ఉపయోగపడుతుందేమో, కానీ సోలో అండ్ కొంత జెన్యూన్ గా పబ్లిక్ లో యాక్సెప్టెన్స్ ఉన్న వారికి మాత్రం టైటిల్ వచ్చింది. లాస్ట్ నిఖిల్ ఆయన కూడా సోలోగా ఆడాడు. ఆయన చుట్టూ చాలా డ్రామాలు జరిగినా కూడా ఆయన టైటిల్ విన్నర్ అయ్యాడు. బిఫోర్ దాట్ ఇంకో చాలా మంది టైటిల్ విన్నర్స్ ఎవరు చూసినా కూడా ట్రాక్లు నడిపించలేదు వాళ్ళు, ఎక్కువగా వాళ్ళ గేమ్ ఆడారు. ఇక ట్రాక్లు నడిపించిన వారు ఎప్పుడైనా మధ్యంతరంలోనే వెళ్తారు, కానీ అంత టాప్ 5లో నాకు తెలిసి లాస్ట్ విష్ణుప్రియ కూడా టాప్ 5లోకి వెళ్ళలేదు తను కూడా. సో ఇప్పుడు మేబీ రీతు విషయం అదే జరుగుతోంది. రేపటి రోజు నిజంగా ఇప్పుడు రీతు వచ్చిన తర్వాత పవన్ ప్రూవ్ చేసుకోగలిగితే ఆయనకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే లాస్ట్ సీజన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పృథ్వీ విష్ణుప్రియ ఎలా అయితే బయటకు వచ్చారో ఇప్పుడు కూడా రీతు అండ్ పవన్ అలాగే ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రీతు నెక్స్ట్ పర్ఫామ్ చేసి పవన్ కనుక కొంత నేమ్ సంపాదించుకొని పబ్లిక్లో యాక్సెప్టెన్స్ ఉంటే ఓకే, లేదంటే ఆయన కూడా కొంత ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది. మేబీ పబ్లిక్లో కూడా కొన్ని రోజుల వరకు ఎంటర్టైనింగ్గా చూశారు. ఫస్ట్ రీతుని ఎంటర్టైనింగ్గా చూశారు, పవన్ మధ్య బాండ్ ఎంటర్టైనింగ్గా చూశారు. వాళ్ళ గొడవల్ని కూడా చాలా డిస్కషన్, అంటే ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య గొడవల్ని కూడా సీరియల్ మాదిరి గమనించారు. అలా కొట్టుకోకుండా ఉండాల్సిందేమో పర్సనల్గా తీసుకున్నారు పబ్లిక్ కూడా. కానీ పోతూ అది కంటిన్యూగా అయ్యేసరికి పబ్లిక్లో కూడా మేబీ యువర్ రెగ్యులర్ ఫాలోవర్ టు, బట్ రీతుకి మీరు అభిమానించవచ్చు, బట్ నెగిటివ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అంటే యాక్చువల్గా నాది నేను రీతు నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఈ టైంలో మాత్రము బర్నీ గారిని టాప్ 5లో పెట్టడానికి మాత్రమే రీతుని బలి చేస్తున్నారు సార్. అంతే. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అక్కడ సుమన్ శెట్టి ఇంకా